విజయవాడలో ట్రాఫిక్ ను మళ్లించే పనిలో ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమయ్యారు. అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రాబోతున్నారు. దీంతో రోడ్డు మార్గంలో ప్రధాని వచ్చే దారిలో అనేక ఆంక్షలు విధించారు. నగరంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ చేశామంటున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామారావుతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. రేపు రాజధానికి నరేంద్ర మోదీ ప్రధాని రాబోతున్నారు. అయితే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి మనతో ఇన్స్పెక్టర్ రామారావు ప్రస్తుతం అయితే ఉన్నారు. సరే, ఏంటి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండే నేపథ్యంలో వాటికి ఎలాంటి నిబంధనలు పెడుతుంది? ముందుగా అందరికీ నమస్కారం. ఎందుకంటే ట్రాఫిక్ వాహన చోదకులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే విజయవాడ సిటీ పరిధిలోకి వచ్చే ప్రతి వెహికల్ గురించి రేపు నరేంద్ర మోడీ గారు రావటం, అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా విజయవాడలో నుంచే గుంటూరు వేదికకి వెళ్ళవలసి ఉంది. ఇక్కడి నుంచి విజయవాడలో ఎంటర్ అయిన వెహికల్స్ ఏ విధంగా వేదిక వద్దకు వెళ్ళాలి, ఏ వాహనాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి కొంచెం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఆనరబుల్ డీజీ గారు, మా సిపి గారు, ఇన్ఛార్జ్ సిపి గారు కూడా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ముందుగా ఎక్కడి నుంచి అంటే విజయనగరం, ఏలూరు, అటు నుంచి పైనుంచి విశాఖపట్నం నుంచి వచ్చే వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా సిటీలోకి బస్సులు ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే మాకు 14 నుంచి 1500 అబౌవ్ చిలుకలు బస్సులని కేటాయించడం, అవన్నీ సేఫ్గా వేదిక దగ్గర పార్క్ చేయబడింది, ఐడెంటిఫై చేయబడిన పార్కింగ్ దగ్గరికి ఏ రకంగా వెళ్ళాలనే దాని మీద అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అలాగే దానికి జీపీఎస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. దానికి ముందుగా మా ట్రాఫిక్ తరఫు నుంచి విజయవాడలో ఏ రకమైన పబ్లిక్కి అంతరాయం కలిగించకూడదు, వాహనాలు ఇబ్బంది పడకూడదు, నార్మల్ పబ్లిక్ ఏ రొటీన్ ప్రయాణంలో ఉన్నా వాళ్ళని ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కొన్ని డైవర్షన్స్ పెట్టడం జరిగింది. టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే 5 గంటల నుంచి వాళ్ళ 5 గంటల నుంచే కూడా ట్రాఫిక్ అంతటిని కూడా మళ్ళిస్తారు. అదేవిధంగా పెద్ద వాహనాలన్నింటిని కూడా ఆపేస్తారు అని చెప్పేసి కూడా వింటూ ఉన్నాము. నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎలాంటి టైమింగ్స్ ఇవ్వబోతున్నారు? డైవర్షన్స్ ఎటువైపు? యాక్చువల్గా నగరంలో ఈ రాత్రి నుంచి అమల్లోకి వచ్చినాయి అవన్నీ. రేపు కార్యక్రమం గురించి రేపు ఏదైతే బస్సులు మేము ఐడెంటిఫై చేసి పబ్లిక్ ఈ వేదిక దగ్గరకు రావాలని తీసుకురావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒకటే మనవి, మీకు ఆల్రెడీ ఈ బస్సుకు సంబంధించి జీపీఎస్ సిస్టమ్ పెట్టడం జరిగింది. పైనుంచి వచ్చే వెహికల్ అంటే విజయనగరం, ఏలూరు, అటు నుంచి గన్నవరం మీదుగా వచ్చి ఆ వెహికల్స్ని ఎట్లా డైవర్ట్ చేయాలంటే ఫస్ట్ కట్-ఆఫ్ పాయింట్ కానీ హోల్డింగ్ పాయింట్ అని పెట్టడం జరిగింది. పెదవుటిపల్లి దగ్గర ఏదైతే మనం అక్కడ వెస్ట్ బైపాస్ ఉందో అక్కడి నుంచి అండర్ పాస్లోంచి ఆ వెస్ట్ బైపాస్ని పంపిస్తూ ఆ వెస్ట్ బైపాస్ మీదుగా కొత్తగా బ్రిడ్జి కట్టారు. అక్కడి నుంచి డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అదొక డైవర్షను. ఒకవేళ అక్కడ తప్పించుకున్నట్లయితే కొంచెం ముందు బాగా టైట్ అయిపోయినట్లయితే గన్నవరం ఎయిర్పోర్ట్ పాత గేటుకు ముందు ఒక చైతన్య కటింగ్ అని ఉంది, ఆ చైతన్య కటింగ్లోంచి మళ్ళీ బైపాస్లో ఎక్కాలి. ఒకవేళ అది కూడా కొంచెం హెవీగా అయిందంటే ఇంకొంచెం ప్రివిలైజేషన్ ఇస్తూ కేసరపల్లి నుంచి ముస్తాబా మీదుగా మళ్ళీ పాముల కాలువ మీదుగా వెస్ట్ బైపాస్ ఎక్కించడానికి మేము డైవర్షన్స్ పెట్టడం జరిగింది. ఇది ఏదైతే హైవే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ హైవే మీద నుంచి ప్రజలు అంటే చాలామంది రాష్ట్ర నలుమూలల నుంచి చూసేందుకైతే కనుక వాళ్ళందరి వాహనాలను ఇటువైపు నుంచి ఎలా చేస్తారా? ఇటువైపు నుంచి ఎలా ఉంది డైవర్? లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు అంతా ఏదైతే మనకి గన్నవరం, కేసరపల్లి నుండి సిటీకి వచ్చేది, కేసరపల్లి నుండి ఎనికేపాడు అవ్వచ్చు, రామర్పాడు అవ్వచ్చు, మహానాడు జంక్షన్ అవ్వచ్చు, ఇది ఇప్పుడు ప్రజెంట్ బెంజ్ సర్కిల్ అవ్వచ్చు, నెక్స్ట్ వారధ అవ్వచ్చు. ఇది కూడా ఇది వీవీఐపీ జోన్ల కింద వీవీఐపీలు తిరుగుతారు కాబట్టి వాళ్ళ కోసం కన్వీనియంట్ కోసం ఇస్తూ అట్లాగే ఏదైతే బస్సులని ఇన్కన్వీనియంట్ కలిగించకూడదు, కాకపోతే వాళ్ళకి ఒక రూట్ డిజైన్ చేసి వాళ్ళ బస్సులు కూడా ఎక్కడ ఆగకూడదు అనే ఉద్దేశంతో కొంత డైవర్ట్ చేయడం జరిగింది. అట్లాగే మనకి అవనిగడ్డ నుండి మచిలీపట్నం నుంచి భీమవరం అటు సైడ్ నుంచి వచ్చేవి కూడా డైరెక్ట్గా మచిలీపట్నం వచ్చి మచిలీపట్నం నుండి విజయవాడకి ఎంటర్ అవుతూ ఉంది. ఆటో నగర్ ఎంటర్ అయిన తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ అని ఉంది, బెంజ్ సర్కిల్ ముందు, అక్కడి నుంచి కొంచెం డైవర్ట్ చేసి దర్శిపేట అండ్ గుల్జార్ బ్రిడ్జి అని ఒక పాయింట్ ఉంది, అక్కడి నుంచి రామలింగేశ్వర నగర్ కట్ట మీదుగా తీసుకుంటే అక్కడ స్క్రూ బ్రిడ్జి అని ఉంది, మళ్ళీ ఇది హైవేలో కలుస్తాం. హైవేలో నుంచి మళ్ళీ ఇటు వారధ మీదుగా ఎక్కించడానికి కోసం అదొక డైవర్షన్స్ పెట్టడం జరిగింది. అట్లాగే అవనిగడ్డ నుంచి వచ్చే బస్సులు ఏవైతే ఉంటాయో ఆ బస్సులను కూడా సేమ్ రామ శివాలయం అని ఉంది, అక్కడ రామలింగేశ్వర కట్ట దగ్గర, అక్కడ నుంచి రామలింగేశ్వర కట్ట అనేది ఆ కట్ట మీదుగా వచ్చి మళ్ళీ సేమ్ దాన్ని వారధి మీదుగా పంపించడం జరుగుతుంది. సో
వివిఐపి మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ హోటల్స్లో కూడా నివసించే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తారు, అంటే ఇక్కడ స్టే చేస్తారు కాబట్టి చాలామంది, వాళ్ళకి ఎటువైపు రూట్ ఇచ్చే అది మాకు ఇప్పుడు ట్రాఫిక్లో వీళ్ళు ఎక్కడైతే నోవాటలు ఉన్నారు, కొంతమంది వివంత హోటల్స్ ఉన్నారు, కొంతమంది వివిఐపీస్ వచ్చారు, కొంతమంది అఫీషియల్స్ మోడీ గారికి రక్షణ గారి ఇవన్నీ వాళ్ళందరూ కూడా టైం మీద వాళ్ళ టయాన్ని వేస్ట్ చేయకూడదు, వాళ్ళని స్మూత్గా పంపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏదైతే మెయిన్ ఎంజీ రోడ్ ఉందో బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి వచ్చి మహానాడు మీదుగా నోవాటల్ నుంచి వచ్చి బెంచ్ సర్కిల్కి వచ్చి రైట్ తీసుకొని ఎంజీ రోడ్ మీదుగా స్ట్రైట్గా వెళ్ళిపోయి ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఆ ప్రకాశం బ్యారేజ్ మీదుగా వివిఐపీస్కి విఐపీస్కి ఆ రూట్ ఎంవిఐపీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా అటు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే అక్కడ ఆ ప్రోగ్రామ్ దగ్గర నుంచి కూడా లోకల్ నగరంలో ఎంతమంది ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు? ఈ మాకు సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ అయితే మాకు సరిపోయినంత సఫిషియెంట్గానే ట్రాఫిక్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఓన్లీ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న సిబ్బందిని అందరూ కూడా మాకు ట్రాఫిక్ ఇవ్వటం, కింద స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి అండ్ డీసీపీ అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా విధుల్లో ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితిలో కూడా నార్మల్ వ్యక్తి వెళ్ళే వ్యక్తికి అతని కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది కలిగించదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అందరినీ డిప్యూట్ చేయడం జరిగింది. సో టోటల్ ఇక్కడ విజయవాడ నగరంలో అంటే బెంచ్ సర్కిల్ ప్రాంత వాసులు కానీ ఇటువైపు వెళ్ళే ఎంజీ రోడ్డు వాసులు కానీ ఏం చెప్తారు సార్? అంటే ఇటువైపు నుంచి డైవర్షన్స్ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? అంటే 3 గంటల ప్రాంతంలో మోదీ వచ్చే సమయంలో అంటే వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన్ని వెళ్తారనే ఒక ఇది ఉంది కాబట్టి ఆ టైంలో ఏమైనా కానీ ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? విజయవాడ వాసులకి ఏం చెప్తారు? అది కరెక్ట్ మేడం, ఎందుకంటే ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అంటే ఒక్కసారి రూట్ డిజైన్ చేసిన తర్వాత అది 100% ఎక్కడ కూడా చేంజ్ అవటం అనేది ఉండదు. ఒకవేళ ఇన్ కేసు అనుకూల పరిస్థితి అనుకూలించినప్పుడు అనేక కారణాల వల్ల ఒకవేళ బై రోడ్ రావాల్సి వచ్చినప్పుడు అధికారుల యొక్క నిర్ణయం మేరకు ఆనరబుల్ డీజీ గారు, సిపి గారు అండ్ ఉన్నతాధికారులు కూర్చొని సమీక్షించుకొని ఇమీడియట్గా వాతావరణ పరిస్థితిని బట్టి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దాని విధంగా డైవర్షన్స్ ఎక్కడైతే పెడితే బాగుంటుంది, మోడీ గారు ఆన్ రోడ్ అయితే ఏ విధంగా తీసుకెళ్ళాలి దాని మీద మేము మా యొక్క అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్ మీద మేము ఆధారపడి పనిచేస్తాం. పరిస్థితి మొత్తం మీద ఏదైతే రేపు ప్రధాని మోదీ రాబోతున్నారో రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రారంభోత్సవానికైతే కనుక దీనికి సంబంధించి కూడా రోడ్డు మార్గాన ఆయన అంటే వాతావరణం ఒకవేళ అనుకూలించకపోతే హెలీ ప్యాడ్ నుంచి కాకుండా రోడ్డు మార్గాన వెళ్లే నేపథ్యంలో అయితే కనుక రోడ్డు మార్గంలో ఉన్న ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి అయితే కనుక ప్రత్యేకంగా మనకి ఇన్స్పెక్టర్ రామారావు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ విజయవాడ వాసులు కానీ లేకపోతే నగర నలుమూలల నుంచి ఎవరైతే వాహనదారులు వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన రూట్ మ్యాప్ని అయితే కనుక ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఆ రూట్ల నుంచి అయితే కనుక ఖచ్చితంగా ఆ సభా ప్రాంగణంకి అయితే వెళ్ళే అవకాశాన్ని ఆ వెసులుబాటుని అయితే కనుక ఎన్టీఆర్ కమిషనరేట్ అయితే అందిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.